అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ బాధితులు పోటెత్తారు. వందల సంఖ్యలో భూ బాధితులు చేరుకున్నారు. మదనపల్లె, పొంగునూరు, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాల నుంచి బాధితులు తరలివచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబం దాడులు, దౌర్జన్యాలకు భయపడి ఇన్నాళ్లు బయటకు వచ్చి చెప్పుకోలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరి విజ్ఞాపన పత్రాలను రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా స్వీకరిస్తారని తెలియడంతో వీరంతా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే ఫైళ్లు దగ్ధానికి సంబంధించినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటన తర్వాత కూడా ఎవరైతే బాధితున్నారో ఆ బాధితులు కూడా ఈ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళు రికార్డులు ఇక్కడ తగలబెట్టినటువంటి నేపథ్యంలో వారి యొక్క ఆవేదన ఏమిటి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి మదనపల్లికి చేరుకొని ఇక్కడ కలెక్టర్కు అంటే అధికారులకు తమ గోడు విన్నవించుకునేందుకు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. మనం వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏమిటి? ఇప్పుడు ఇక్కడ రికార్డులు కాలిపోయినటువంటి సందర్భంలో ఎట్లా మీరు రికార్డులు కాలిపోయినాయి అనుకుంటున్నారా ఏంటి? సార్, రికార్డులు కాలిపోయినాయంటే అది ఏదో కుట్రే ఉంటుంది సార్. ఇది ఖచ్చితంగా కుట్రే, కానీ ఇది నిజంగా ఎందుకు కాలిపోతుంది సార్? ఇది నేను పొంగనూరు నుంచి వచ్చినాను సార్. 144/7 మాది సర్వే నంబరు. అది ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతూ ఉండాము. కోర్టు ద్వారా మాకు అయితే కూడాను తుంగా మంజు, మళ్ళా నాగభూషణము వీళ్ళందరూ కూడా మాకు కానీకుండా ఆ జాగాలో రోడ్డు వేయించేసినారు. కమిషనర్ని అడిగేకపోతే ఫస్ట్ కమిషనర్తో మాట్లాడాలని పోతే తుంగా మంజు, నాగభూషణం అక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటారు ఈ కమిషనరు. నుంచి కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు వైసీపీ, వీళ్ళ ద్వారానే సార్ మాకేమి కూడా కాకుండా అవుతుంది. ఇంతవరకు మేము బయట రావలేకపోతా ఉన్నాం వాళ్ళ భయం వల్ల. ఇప్పుడే సార్ మేము బయట వచ్చి ఇంత మాత్రం మాట్లాడగలుగుతా ఉన్నాం. అంటే ఇదే మా జాగా మాకు కావాలి సార్, లేకుంటే దానికి తగ్గ కాంపన్సేషన్ అయినా మాకు ఇవ్వాలి సార్, ప్లీజ్. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏమిటి? మాది ఇక్కడ బండకాడపల్లి వలసపల్లి సర్వేని సార్. మాది గతం 5 ఏళ్ళు, మాది 40 ఏండ్ల నుంచి మాది పొలం, మామిడి తోట అంతా ఉంది సార్. మా పక్కన పొలం ఆయన వచ్చేసి గతం 5 ఏండ్ల నుంచి ఇసుక మట్టి అంతా దౌర్జన్యం చేసి ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఆయన ఎత్తుకొని పోతా ఉన్నాడు అనేసి వాళ్ళకి దారి వచ్చేసి మా పొలంలోనే. మేము మా పొలంలో నుంచి ఆయన పోనీకొని అడ్డుకుని దానికి ఇప్పుడు మా పొలంని ఇప్పుడు మీ పొలం కాదు అది మాది అనేసింది, తిరగబడేసింది. మాకు కోర్టు కేసు అనేసి మమ్మల్ని ఇబ్బంది పడతా ఉన్నారు సార్. అది ఇప్పుడు మేము ఆయనకి ఆ భూమికి ఆయనకి సంబంధమే లేదు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ఏమన్నా మేము కంప్లీట్ ఇద్దామంటే మాకంటే ముందుగా 5-6 మంది వచ్చేసి వాళ్ళ వచ్చి అక్కడ నిలుచుకొని ఉంటారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. మేము ఇంకేం చేయాలి సార్? ఇప్పుడు ఈ భూములు మిమ్మల్ని దగ్గర నుంచి బలవంతంగా లాక్కునేదానికి ఎవరు కారకులు? అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కారకులా, లేదు గతంలో ఉండే ప్రభుత్వమే? ద్వారకనాథ్ రెడ్డి మనసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోయినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర కూడా, ద్వారకనాథ్ రెడ్డి దగ్గర కూడా పోయినా ఏం కానీ మాకు రెస్పాన్స్ లేదు. కాబట్టి మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది. ఇన్ని అసలు 3 నెలలకు ముందు సీఏ గారికే చెప్పొచ్చిన మమ్మల్ని మీరు లోపలేసేది ఇంక 2 నెలలే మీకు టైం ఉంటే నీకు శాస్త్రం తెలిసిన నాకు తెలుసు. ఆ శాస్త్రం తెలిసే నేను ఇన్ని వేల మందికి కరోనాలో కూడా భోజనాలు మదనపల్లికి తీసుకొచ్చినాము, హాస్పిటల్కి అంత లెక్క పంచినాము. మాకు ఆ సమాచారం తెలుసు, మీరు ఉండరు అని కూడా సాటించిపోయినా. ఎవరు మాకు తోడలేరు కాబట్టి గమ్మున ఉండిపోయినాము. ఇప్పుడు ఇంక ఈ అవకాశం వచ్చింది కాబట్టి తొలి ఇది చేస్తున్నాం సార్. ఈ విధంగా అరాచకాలు చేసి బలవంతంగా పేద ప్రజల నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి వందలాది ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నటువంటి పరిస్థితి పైన అయితే ప్రస్తుత ప్రభుత్వము స్పందించాలనే ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఈవేళ బాధిత వ్యక్తుల నుంచి వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్.